Hi everyone, welcome back to RS Academy. This is Ravi. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫైండ్ ద డెరివేటివ్స్ ఆఫ్ ద f of x is equals to cot x from the first principle with respect to the x. The most important question మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఈ యొక్క క్వశ్చన్ నేను ట్రిక్స్ చెప్తాను అండ్ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ట్రిక్ బేస్ మీద మీకు సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ ఎన్ని లైన్స్ రాస్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, ఆన్సర్ తప్పు అవుతే ఎన్ని మార్క్స్ వస్తాయి, ఫార్ములా వేసుకుంటే ఎన్ని మార్క్స్ వస్తాయి, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మరి వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను 500 లైక్స్ మినిమం అనుకుంటున్నాను ఈ వీడియోకి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ సైన్ సంబంధించి, కాట్ సంబంధించి మిగతా వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ మనం రిలీజ్ చేస్తున్నాం కదా, అది మీరు మిస్ అవ్వరు. ఓకే, సో ఇన్స్టాలో RS వైబ్స్ అని ఉంటుంది, సో ఫాలో చేయండి. పీడిఎఫ్స్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించిన మనకి పేపర్స్ ఉంటాయి కదా, అవి కూడా మనము దాంట్లో మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో f of x is equals to cot x ఉంది కదా, సో ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఓకే, సొల్యూషన్ f of x అంటే మనం ఇది క్వశ్చన్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ వైజ్ గా f డాష్ ఆఫ్ x అని వేసుకోవాలి. ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ అని రాయాలి, నేను రాయలేదు. ఓకే, సో మీరు రాయండి. ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ f డాష్ ఆఫ్ x is equals to లిమిట్ h tends to 0, h tends to 0 రాసి f of x plus h మైనస్ f of x by h. ఇక్కడ మీరు ఏదో ఒకటి రాసుకోవచ్చు, ఫస్ట్ ప్రిన్సిపల్ అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇలా మీరు క్వశ్చన్ రాసి ఇలా ఫార్ములా వేస్తే మీకు హాఫ్ మార్క్ టు 1 మార్క్ ఈజీగా రావాలి. ఓకే, ఆన్సర్ తప్పైంది అనుకుందాం, మీకు 3 మార్క్స్ అంటే 4 మార్క్స్ కానీ 3 మార్క్స్ ఈజీగా ఇస్తాడు సమ్ ట్రై చేసినందుకు. అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. ఇది డిప్లొమా స్టూడెంట్స్కి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి, 11th and 12th CBSE స్టూడెంట్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు ట్రిక్ ఏంటంటే, సో చాలా మందికి ఫార్ములా సబ్స్టిట్యూషన్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏం లేదు, ఇప్పుడు ఎఫ్ కనిపిస్తున్నా, ఈ ఎఫ్ బదులు కాట్ పెట్టండి, ఈ ఎఫ్ బదులు కాట్ పెట్టండి, ఓన్లీ కాట్ పెట్టండి, సింపుల్, ఏం లేదు. సో లిమిట్ h టెన్స్ టు 0. ఓకే, ఇక్కడ హెచ్ రాసేసాను నేను. ఎఫ్ బదులు కాట్ రాస్తున్నాను, కాట్ ఎక్స్ ప్లస్ హెచ్ రాస్తున్నా. ఈ ఎఫ్ బదులు మైనస్ పెట్టుకోండి, ఎఫ్ బదులు కాట్ పెట్టుకోండి, ఎక్స్ రాస్తున్నా. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నేను చాలా సింపుల్ ఏం చేశానంటే, ఎక్కడైతే ఎఫ్ ఉందో ఆ ఎఫ్ బదులు నేను కాట్ రాసేసాను. అది మీరు మైండ్లో పెట్టుకోండి. చాలా సింపుల్. ఇప్పుడు కాట్ ఇస్తే కాట్ రాసాము, ట్యాన్ ఇస్తే ట్యాన్ రాయండి. అలాగా ఎఫ్ బదులు అలా రాసుకోవాలి. సో ఇలా మీరు అటెండ్ చేస్తే మీకు ఈజీగా 1 మార్క్ పైన మార్క్స్ వస్తాయి, కానీ తక్కువ అయితే రాదు. ఓకే, ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు కాట్ ఎక్స్ ఫార్ములా ఏంటి, కాట్ థీటా తీసుకుందాము. ఫార్ములా వచ్చేసి కాట్ థీటా తీసుకోండి. కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా బై సైన్ థీటా. ఓకే, ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఎక్కడైతే కాట్ వచ్చిందో దాని బదులు మనం కాస్ బై సైన్ పెట్టుకుంటున్నాం, అంతే, చాలా సింపుల్. సో ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ h టెన్స్ టు 0. రైట్, ఇక్కడ మనకి హెచ్ ఉంది కదా, ఆ హెచ్ యాస్ రాసుకోండి, ఇది హెచ్ యాస్ రాసుకోను. కాట్ బదులు సింపుల్ ఏం చేస్తాను చూడండి, కాట్ బదులు కాస్ బై సైన్ అంటే కాస్ బై సైన్ రాస్తున్నా, అంతే. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. కాట్ బదులు నేను కాస్ బై సైన్ రాశాను. నెక్స్ట్ కాట్ బదులు చూడండి కాస్ బై సైన్ రాశాను. ఓకే, అలా రాసిన తర్వాత ఇక్కడ తీటా ఉంటే తీటా ఉంది, అలానే ఇక్కడ ఏముంది అది రాసుకోండి, ఎక్స్ ప్లస్ హెచ్ అంతే, మైనస్ ఇక్కడ ఏముంది ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ రాసుకోండి. ఇంత సింపుల్, అంతే. మధ్యలో మైనస్ ఇది కొంచెం పెద్ద రాశాను. సో ఇలా రాసుకుంటే మీకు ఎంత సింపుల్గా వచ్చేసింది చూసారా, చాలా సింపుల్గా వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేసుకోవాలంటే, ఈ సైన్ ఉందా, ఈ సైన్ ఈ కాస్ పక్కన వేసుకోండి, ఈ సైన్ ఉందా, ఈ సైన్ వచ్చేసి ఈ కాస్ పక్కన వేసుకోండి, అండ్ ఈ రెండు మళ్ళీ కిందకి వేసేసుకోవచ్చు. ఓకే, మీకు చూపిస్తాను చూడండి, చాలా చాలా సింపుల్. దాని తర్వాత చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏంటి, లిమిట్ h టెన్స్ టు 0. రైట్, నేను మీకు కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి స్టెప్కి రాయాలని అనుకుంటున్నాను కాబట్టి హెచ్ రాసేస్తున్నాను. సో ఈ సైన్ ఎక్స్ దీని పక్కన వస్తుంది కాబట్టి చూడండి, సైన్ ఎక్స్ ఇంటూ ఏమొస్తుంది, కాస్ కదా, కాస్
ఎక్స్ ప్లస్ హెచ్ అలా వేసుకోండి మైనస్ రైట్ ఈ కాస్ ఉందా ఈ కాస్ ఎక్స్ ఇదిగోండి ఓకే ఇప్పుడు దీని పక్కన రాసుకోండి కాస్ మల్టిప్లికేషన్ అవుతుంది అంటే సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ ఓకే ఇలా వేసుకోండి దాని తర్వాత ఈ రెండు మల్టిప్లికేషన్ అవుతాయి కాబట్టి పైన బై రాసుకుని ఈ రెండు కింద రెండు సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్ ఇలా వస్తుంది ఓకే సో కన్ఫ్యూజన్ ఏం లేదు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి సైన్ ఇంటూ కాస్ అండ్ సైన్ ఇంటూ కాస్ దాంతో ఈ రెండు మల్టిప్లికేషన్ అయినాయి కింద వేసుకున్నాం స్టూడెంట్స్ చాలా అంటే చాలా సింపుల్ ఓకే సో దీన్ని నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ పైన మనకి ఎక్స్ట్రాగా ఉంది కదా ఇది డినామినేటర్ ఆ డినామినేటర్ కాస్త కిందకు వస్తుంది అంటే న్యూమినేటర్ యొక్క డినామినేటర్ మనకి డినామినేటర్కి వచ్చేస్తుంది అది రాసుకోండి సింపుల్ ఒక లైన్ తీసుకుంటున్నా ఇక్కడ నేను ఓకే రైట్ సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఓకే సో చూడండి సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ రాసేసుకుని ఫస్ట్ హెచ్ రాసేసుకుని ఫస్ట్ సైన్ రాసుకుని కావాలంటే సైన్ ఎక్స్ రాసేసుకున్నాను ఇక ఈ సైన్ ఎక్స్ రాసుకున్నాను నెక్స్ట్ సైన్ హెచ్ ప్లస్ ఎక్స్ ప్లస్ హెచ్ రాసేసుకోండి సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ రాసేసుకున్నాను నీట్గా ఓకే అంటే ఇది కిందకు వచ్చింది అటు ఇటు రాసుకున్నా ఏం కాదు రైట్ కిందకు వచ్చింది ఇప్పుడు ఈ పైన చూసారా ఇలాగా సో ఇది ఇలాగ ఉంది సో దీని ఫార్ములా ఏంటో చెప్తాను చాలా సింపుల్ ఇక్కడ రాసి చూపిస్తాను చూడండి సైన్ ఓకే సైన్ ఏ నెక్స్ట్ కాస్ బి రైట్ మైనస్ కాస్ ఏ రైట్ సైన్ బి ఇలా ఉంచండి సైన్ ఏ ఓకే కాస్ బి మైనస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి ఇలా ఫార్ములా ఉంటే చాలా సింపుల్ ఫార్ములా ఈక్వల్స్ టు ఏంటి సైన్ ఏ మైనస్ బి అంటే ఇప్పుడు ఇదంతా పొడవుగా ఉంది కదా ఇదంతా సింపుల్గా నేను సైన్ రాసుకుని ఏ వాల్యూ ఏంటి ఏ అంటే ఏంటి సైన్ పక్కన ఉంది ఫస్ట్ ఏ అది మైనస్ అంటే ఎక్స్ ఉంది ఎక్స్ రాసుకుని నెక్స్ట్ మైనస్ బి ఏంటి బి వచ్చేసి చూడండి కాస్ పక్కన బి కదా చూడండి కాస్ పక్కన బి అది రాసుకోండి ఎక్స్ ప్లస్ హెచ్ అంత సింపుల్ ఏం లేదు ఈ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది హెచ్ మిగిలింది మనకి ఓకే కాకపోతే మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ మైనస్ అనేది లోపలికి వస్తుంది కాబట్టి ఇది కూడా మైనస్ వస్తుంది ఎందుకంటే మనం చూడండి ఏ కదా ఏ అంటే ఏంటి ఎక్స్ చెప్పాను బి అంటే ఏంటి ఎక్స్ ప్లస్ హెచ్ చెప్పాను ఈ రెండింటి మధ్యలో ఏముంది మైనస్ ఉంది ఈ మైనస్ లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళినప్పుడు ఎక్స్కి మైనస్ వస్తుంది హెచ్ కూడా మైనస్ వస్తుంది ఇలా మైనస్ ఉంటుంది స్టూడెంట్స్ ఓకే మైండ్లో పెట్టుకోండి ఓకే ఇలా వచ్చిన తర్వాత లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఇప్పుడు మైనస్ హెచ్ మాత్రం మనకు మిగిలింది ఓకే ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది మైనస్ హెచ్ మిగిలింది కాబట్టి ఈ మైనస్ హెచ్ కూడా మనం రాసుకోవచ్చు అంటే గమనించండి మైనస్ చూడండి సైన్ ఓకే హెచ్ ఉంది కదా హెచ్ ఇదిగోండి ఈ హెచ్ ఉందా ఈ హెచ్ ఇలా రాస్తున్నాం స్టూడెంట్స్ గమనించండి ఓకే మైనస్ బయట రాసుకోండి మైనస్ టు 0 సో ఎందుకు అలా వేసుకున్నానంటే ఇక్కడ చూడండి ఈ లిమిట్ అనేది ఈ సైన్ హెచ్కి నేను తీసుకున్నాను మళ్ళీ ఈ లిమిట్ అనేది దీనికి కూడా వస్తుంది కాబట్టి చూడండి 1 బై సైన్ హెక్స్ నెక్స్ట్ చూడండి సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ అది కూడా రాసుకోవాలి సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇది కూడా రాసుకున్నాను రైట్ ఎందుకు అంటే ఇక్కడ చూడండి పైన ఏం లేదు కాబట్టి 1 సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇక్కడ వేసుకున్నాను ఓకే ఇప్పుడు ఇదంతా ఏమైపోద్ది ఇదంతా 1 అయిపోతుంది ఎందుకు అంటే సింపుల్ ఏం లేదు ఇక్కడ ఫార్ములా రాసి చూపిస్తాను ఇక్కడ రాస్తాను చూడండి లిమిట్ ఓకే ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఉంటే మనకి ఏ వస్తుంది అలా ఎందుకు అంటే ఎక్స్ 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 1 అయిపోయింది ఇక్కడ ఏది మిగులుతుందో అది వేసుకోవాలి అలానే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ 1 అయిపోతుంది ఇంకేం మిగులుతుంది మనకి ఇది మిగులుతుంది కాబట్టి అది వేసుకోండి ఓకే సో వేసుకోండి
మైనస్ లిమిట్ h టెన్స్ టు 0. ఓకే, సో ఇదంతా 1 అయిపోతుంది. అందుకే ఇదంతా 1 అయిపోయి ఏ మాత్రం మిగులుతుంది, ఏ పక్కన వేసుకున్నాం కాబట్టి ఇది మనం ఇక్కడ వేసుకుంటున్నాం. లిమిట్ h టెన్స్ టు 0. సో ఏంటిది 1 బై సైన్ ఎక్స్ ప్లస్ హెచ్. ఓకే, నెక్స్ట్ చాలా సింపుల్. ఇప్పుడు హెచ్ ఎక్కడ ఉందో అక్కడ మనం 0 వేసుకోవచ్చు, ఎందుకంటే లిమిట్ h టెన్స్ టు 0 కదా. అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఇది 0 అయిపోతుంది. 0 అయిపోద్ది కాబట్టి ఇది 0 అయిపోయింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి సైన్ ఎక్స్ ఉంది, సైన్ ఎక్స్ ఉంది. సైన్ ఎక్స్ ఏమవుతుంది, మనకి సైన్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి మైనస్ ఉంది కదా, ఈ మైనస్. సో మైనస్ 1 బై సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. రైట్, 1 బై సైన్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, చాలా సింపుల్, ఏం లేదు, మైనస్ ఈ మైనస్ ఇది మైనస్ ఇదిగోండి కోసెక్ స్క్వేర్ ఎక్స్. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. అంటే మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు కాట్ ఎక్స్కి అప్లై చేస్తే మనకి మైనస్ కోసెక్ స్క్వేర్ ఎక్స్ వచ్చేది. ఇది మన ఫైనల్ ఆన్సర్. సో వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.